హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా రైటర్ శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు. మీరలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి మనోభిరాముడు 127వ భాగం. ఎత్తులో ఉన్న మేడ మీద నుండి హుందాగా దిగొస్తున్న అభిని చూడగానే గేట్ బయట నిలబడి ఉన్న ఊరి జనమంతటికి అభి నడక రూపం అంతా రాఘవలానే కనిపిస్తుంటే నోర్లు తెరుచుకుని చూస్తుండిపోయారు. ఆఖరి మెట్టుకి రాగానే గేట్ ఓపెన్ చేయమని చేత్తోనే పనివాళ్లకి సైగ చేయడంతో దాదాపు ఊర్లో ఉన్న సగం జనం అంతా గేట్ లోపలికి వచ్చేశారు. ఆనందిని అన్ని ఎక్విప్మెంట్స్ అరేంజ్ చేసి ఇంతకు ముందు ఏ రూమ్ లో అయితే వాళ్ళుండేవాళ్ళు అదే రూమ్ లో ఉంచారు. గాయత్రి తడి బట్టతో క్లీన్ చేస్తూ, నందు, మనం ఎక్కడికొచ్చామో తెలుసా? నువ్వు పుట్టి పెరిగిన నీ ఇంటికి. ఇదిగో మన కోసం కొత్త టెక్నాలజీలో ఈ రూమ్ ని రెడీ చేయించావు, గుర్తుందా? అదే రూమ్లో నువ్విప్పుడున్నావు. బావగారి సమాధి చూడగానే నాకెంత బాధేసిందో తెలుసా నందు? మీ అన్నయ్యని ఎటూ చూడలేం, కనీసం ఆయన సమాధినైనా నీకు చూడాలనిపించట్లేదా అనుకుంటూ బాధపడుతుంటే బయట నుండి ఏవో అరుపులు వినిపించడంతో కళ్ళు తుడుచుకుని అటువైపు నడిచింది గాయత్రి. అమ్మమ్మా, ఏంటి పిలిచావు అంటూ వచ్చింది యశు. ఫోటోకి దండ వేయమ్మా, నాకు అందట్లేదు. అలాగే అంటూ స్టూల్ వేసుకుని దండ వేసి అయిపోయింది. అక్కేది? ఇక్కడే ఉన్నానమ్మమ్మా అంటూ వచ్చింది ఇంతలో మను. బంగ్లా అంతా చూశారా? ఎలా ఉంది? చాలా బాగుందమ్మమ్మా. అవును, ప్రమోద్ రాధ ఎక్కడా? ఇంటికెళ్లారమ్మా, వస్తారు. వాళ్ళిల్లు ఇక్కడికి దగ్గరేనా అమ్మమ్మా? దగ్గరేనా అంటే పక్కనే కదా, పైనున్న గదుల్లో నుండి కనిపిస్తుందిగా. అలాగా, అవునమ్మమ్మా. మా రూమ్స్ ఎక్కడా? ఈ బంగ్లా మొత్తం 30 గదులున్నాయి. మీకెక్కడ కావాలంటే అక్కడ ఉండండి. అలాగా, అయితే చిన్నబావ రూమ్ ఎక్కడో చూసి పక్కనే తీసుకుంటాను అని యశు అనుకుంటుంటే ఇంతలో బయట నుండి మాటలు వినిపించడంతో బయట ఇంత గోలగా ఉందేంటి, పదండి చూద్దాం అంటూ అందరూ బయటకొచ్చారు. అభి రమ్మనడంతో ఊరి జనమంతా లోపలికొచ్చారు. అభి రామ్లకు అప్పుడే లోపల నుండి వచ్చిన అరుంధతమ్మ గాయత్రిలకి నమస్కారం చేశారు ఊరి జనమంతా. వాళ్లల్లో ఒకరు, అరుంధతమ్మ ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు అంటున్నారా, ఎందుకొచ్చారు అంటున్నారా అని గంభీరంగా అడిగింది అరుంధతమ్మ. అలా ఎందుకంటామమ్మా? ఈ ఊరి కోసం నా భర్త బిడ్డ ఎంత చేశారో మర్చిపోయి నా కుటుంబం మీద నిందలేశారు, ఇంకెలా అనుకోమంటారు? క్షమించండమ్మా, మిమ్మల్ని అన్న మాటలకి ఆ దేవుడు మాకు మంచి శిక్ష వేశాడు. 2 పూటలా తినడానికి కూడా గతిలేక ఏడుస్తున్నాం. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అని ఊరికే అన్నారా? ఆ రోజు ఇంతమంది ఉండి ఎవడో అన్న మాటలు నమ్మి మమ్మల్ని ఎన్ని మాటలు అన్నారో మేమెవ్వరం మర్చిపోలేదు. అనుభవించండి, తప్పేం లేదు అని రామ్ కోపంగా అంటే, రామ్ ఏంటా మాటలు అంటూ ఆపేసింది గాయత్రి. అననివ్వండమ్మా, బాబు అన్న మాటల్లో తప్పులేదు, మాకీ శిక్ష పడాల్సిందే. కానీ గాయత్రమ్మ మాకోసం కాకపోయినా మా పిల్లల ముఖాలు చూసైనా మాకు కాస్త సాయం చేయండి. లేదంటే అందరం కలిసి ఉన్న ఇల్లు వాకిల్లు ఆ రాజేంద్రకి అప్పగించి ఊరొదిలి వెళ్లడం తప్ప మాకు మరో దారి లేదు. గాయత్రి గాఢంగా నిట్టూచి, 20 ఏళ్ల క్రితం ఏ విషయమైనా మా బావగారు ఎలా చూసుకున్నారో ఇప్పుడు ఆ స్థానంలో నా కొడుకులున్నారు అంటూ అభిని చూపించి, అతనిష్టం, ఎందుకంటే ఈ ఊరి వల్ల నష్టం జరిగింది అతనికే. మిమ్మల్ని గట్టెంకించాలన్నా లేదన్నా ఆ అభిరామకృష్ణుడే, అతనికే మొరపెట్టుకోండి అని గాయత్రి తేల్చి చెప్పడంతో, బాబు, మా వల్ల మీరు చాలా నష్టపోయారు, మా బాధలు చెప్పుకున్నాం, ఇక మమ్మల్ని ఏం చేసినా మీరే దిక్కు అన్నారు వాళ్ళు. అక్క, ఇప్పుడు బావ ఏం చేస్తాడంటావు? ఏమో నాకేం తెలుసు అంది మను. 2 నిమిషాల తర్వాత, రేపటి నుండి మీరెళ్ళి మా నాన్న మీకే పొలాలైతే రాసి ఇచ్చాడో అక్కడ వ్యవసాయం చేసుకోండి అన్నాడు అభిరామ్ కంగారుగా. కాని బాబు, ఆ రాజేంద్ర షర్ట్ హ్యాండ్స్ ఫోల్డ్ చేస్తూ, ఎవడన్నా వస్తే నేను చూసుకుంటాను, మీ పనులు మీరు చూసుకోండి. నిజంగానా బాబు? చెప్తున్నానుగా, ఒకసారి ఇచ్చిన వాటిని తీసుకునే అలవాటు మాకు లేదు. మా నాన్న మీకిచ్చిన పొలాలు ఎప్పటికీ మీవే. మీరెళ్ళి నిర్భయంగా వ్యవసాయం మొదలెట్టండి.
ఎవ్వడికి భయపడాల్సిన అవసరం లేదు అని అభి అంటే, కన్నీళ్లతో అమ్మా, పెదబాబుని చూస్తుంటే అచ్చం రాఘవ బాబుని చూస్తున్నట్టే ఉంది. మాకు కావాల్సింది మీ పొగడ్తలు కాదు. మేమిక్కడికి వచ్చింది ఎన్నో ఏళ్లుగా ఈ భూపతి వంశాన్ని నమ్ముకున్నా మీరు అదే భూపతి వంశం వల్ల ఊరొదిలి వెళ్లే పరిస్థితి వచ్చిందని నా పెద్ద మనవడు చెప్తున్నాడు. వాడు చెప్తున్నాడుగా, మీకొచ్చిన నష్టమేమీ లేదు, వెళ్ళిరండి అని అరుంధతమ్మ చెప్పడంతో, చాలా సంతోషమమ్మా. సింహం ఎక్కడున్నా రాజే. కుక్కని సింహాసనం మీద పెట్టినా దాని బుద్ధి మార్చుకోదని మాకు బాగా అర్థమైంది అనుకుంటూ మరోసారి అందరూ నమస్కారం చేసి వెళ్ళిపోయారు. అన్నయ్య, ఊరంతా చూసొద్దామా ఒకసారి అని రామ్మంటే, పద వెళ్దాం అంటూ ఇద్దరూ ముందు నడుస్తున్నారు. వాళ్ళకి ఎదురొచ్చారు శర్మ, కౌసల్య. కౌసల్యని చూడగానే ఇద్దరూ ఒకేసారి అతయ్య అంటూ ఎదురెళ్ళి ఎలా ఉన్నారు అని అడిగితే, కన్నీళ్లతో బాగున్నానన్నట్టు తలూపి మీరెలా ఉన్నారు? బానే ఉన్నామని మీకోసం అమ్మా నానమ్మ ఎదురుచూస్తున్నారు, వెళ్ళండి. ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నారు బాబు అని శర్మ అడిగితే, చాలా రోజులైందిగా శర్మగారు, ఒకసారి ఊరంతా చూసొద్దామని. ఇప్పుడా? రేపు వెళ్లాల్సింది, చీకటి పడింది కదా. పర్వాలేదు శర్మగారు, తొందరగా వచ్చేస్తాం. అలానే సివిల్ వర్క్స్ చేసేవాళ్ళుంటే పిలిపించండి, బంగ్లాలో కొద్దిగా పనులున్నాయి. ప్రమోద్ ఎక్కడా అని అడిగాడు అభి. ఇక్కడే ఉన్నా అంటూ వెనకే వచ్చాడు ప్రమోద్. అలా ఊర్లోకి వెళ్దాం పదరా అంటూ ముగ్గురూ వెళ్తుంటే, అదేంటి ముగ్గురూ కలిసి నన్నొదిలేశారు అంటూ వచ్చింది రాధ. ఇప్పుడు నువ్వు పెద్దదానివైపోయావు రాధా. రామ్, అభి నవ్వుతూ, వాడు చెప్పింది నిజమే రాధా, నీకు ఎంట్రీ లేదు, వెళ్ళి మను వాళ్ళతో టైం స్పెండ్ చెయ్యి అని చెప్పి ముగ్గురూ కలిసి కారెక్కి వెళ్ళిపోయారు. ఎలా ఉన్నారమ్మా అని కన్నీళ్లతో అరుంధతమ్మని పలకరించింది కౌసల్య. ఇదిగో ఆ దేవుడు ఎప్పుడు పిలుస్తాడా అని ఎదురు చూస్తున్నానని అరుంధతమ్మ అంటే, అవేం మాటలమ్మా, మీరెప్పుడూ సంతోషంగా ఉండాలి. గాయత్రి ఎక్కడా అంటుండగానే, కౌసల్య అంటూ పైనుండి దిగొచ్చింది గాయత్రి. ఆప్యాయంగా ఇద్దరూ కౌగిలించుకున్నారు. వారి కన్నీళ్లతోనే కుశల ప్రశ్నలన్నీ దొర్లుతున్నాయి. గాయత్రి కన్నీళ్లు తుడిచి, అన్న ఎలా ఉన్నారు అని అడిగితే, రా చూద్దువు అంటూ తీసుకెళ్తుంటే మను, యశు ఎదురొచ్చారు. కౌసల్య, ఇదిగో నా కోడలు, అభి భార్య మనస్విని అంటే, మను వినయంగా కౌసల్య దగ్గర ఆశీర్వాదం తీసుకుంది. చల్లగా ఉండమ్మా అంటూనే తన పక్కనే లోపలికొస్తున్న రాధ కనిపించడంతో గుండెల్లో బరువుగా అనిపించింది కౌసల్యకి. అభిని రాధ ఎంతలా ప్రేమించిందో తనకి బాగా తెలుసు. ఆ బాధ నుండి అంత తొందరగా ఆమె బయటికి రాలేదని తెలుసు. తను యశస్విని, మను చెల్లెలు అంటూ గాయత్రి పరిచయంగానే వినయంగా నమస్కరించింది యశు. నవ్వుతున్న మను రూపం సమ్మోహనంగా అనిపిస్తుంటే కళ్ళార్పకుండా చూస్తుంది కౌసల్య. ఏంటి కౌసల్య అలా చూస్తున్నావు? ఏం లేదు గాయత్రి, పద అన్నయ్యని చూద్దాం. ఏంటి రాధా, నీ ఫ్రెండ్స్ నిన్ను తీసుకెళ్లలేదా అని మను అడిగింది వస్తున్న రాధని. నాకు ఎంట్రీ లేదని చెప్పారు మను అని ఉడుక్కుంటుంటే, ఇంకా చిన్నపిల్లల ఏంటి నీ మొండితనం, వెళ్ళి వంటకు ఏర్పాట్లు చూడు అంది కౌసల్య. పదరాధా, మేం కూడా వస్తాం అంటూ తన వెనకే వెళ్లారు యశు, మనులు. జీవోత్సవంలో పడుకొనున్న ఆనందిని తనకి బాగా తెలిసిన స్పర్శ తలని నిమురుతుంటే, నిశ్శబ్దంగా ఉన్న గదిలో ఆనంది చెవికి మాత్రమే మెల్లిగా చేరుతుంది ఒక గొంతు. తమ్ముడు అన్న ఆ గొంతుకు ఎక్కడో తన మెదడులో నిక్షిప్తమై ఉన్న ఆలోచనలు పరుగులు పెడుతూ మెదడులోని నరాలన్నీ కదిలిపోతున్నట్టుగా అనిపిస్తుంటే, కళ్ళు తెరవాలనున్న ఇన్నేళ్లుగా మూసిన కళ్ళుని తెరవలేకపోతున్నాడు ఆనంద్. నేనే తమ్ముడు, మీ అన్నయ్యని. నీకీ పరిస్థితికి ఓ రకంగా నేను కారణమే. ఇన్నేళ్లుగా ఇలానే ఉన్నావా అంటుంటే ఆనంద్ చెంపల మీద ఆయన కన్నీళ్లు పడగానే మనిషి మొత్తం శివరవుతున్నాడు ఆనంద్. అప్పుడే లోపలికొచ్చిన గాయత్రి అది చూసి కంగారుగా, నందు నందు అంటూ సెలెన్ బాటిల్ అడ్జస్ట్ చేయడంతో 2 నిమిషాలకి మామూలు స్థితికొచ్చాడు ఆనంద్. సడన్ గా ఏమైంది అంటూనే తన చెంప మీద తడిని చూసి, ఈ తడేంటి అనుకుని చెంగుతో తుడిచి, ఇందాక క్లీన్ చేసినప్పుడు పడుంటాయి, ఎందుకైనా మంచిది, రేపొకసారి డాక్టర్ని రమ్మనాలి అనుకుంది. గాయత్రి, అప్పట్నుండి అన్నయ్య పరిస్థితిలో మార్పు లేదా అని కౌసల్య అడిగితే లేదన్నట్టు తలూపింది. బాధపడు గాయత్రి, నీ కష్టాలకి ఖచ్చితంగా మంచి రోజులొస్తాయి. ఆ ఆశతో నేను బతుకుతున్నాను కౌసల్య.
ఎప్పుడూ అల్లరి చేస్తూ బావగారు అంటూ వ్యాపారంలో మెలకువలు నేర్చుకుంటూ తన ముందు తిరిగిన గాయత్రి ఇప్పుడిలా కళావిహీనంగా కనిపిస్తుంటే తెల్లటి బట్టల్లో గాలిలో కలిసిపోయున్న రాఘవ ఆత్మ కన్నీరు పెట్టుకుంటుంది. 5-6 పనివాళ్లంతా వంటకి కావలసిన సరుకులన్నీ సమకూర్చడంతో రాధా మను ఇద్దరూ కలిసి వంట మొదలెట్టారు. రాధక్క అని యశు పిలిస్తే, నీకీ బంగళా మొత్తం తెలుసంట కదా? అవును యశు, మేము మా ఇంట్లో కంటే ఇక్కడ ఉన్నదే ఎక్కువ. అలా అయితే రేపొకసారి మన ముగ్గురం కలిసి ఊరంతా చూసొద్దామా అని మను అడిగితే, అలానే తీసుకెళ్తానని నవ్వి ఊరుకుంది రాధ. నానా నానా అంటూ పరుగున వచ్చాడు ధనుంజయ. ఈజీ చైర్లో ఊగుతూ, ఏంట్రా వాళ్ళంతా వచ్చారా? రావడమే కదరా మనకు కావాల్సింది. అది కాదు నాన్నా, ఆ కృష్ణగాడు ఊర్లో అందరినీ వాళ్ల పొలాల్లో పనిచేసుకోమన్నాడంట. ఎవడైనా వస్తే నేను చూసుకుంటానన్నాడంట. అనగానే ఊగుతున్నవాడు కాస్త లేచి నిల్చొని, అనడానికి వాడెవడు, చేయడానికి వాళ్ళెవరు? నువ్వే చెప్పావు కదా అసలు వారసుల్ని రమ్మనమని. ఇప్పుడు చూడు ఏమైందో. వాడొస్తానంటే ఊరుకుంటానా? అసలు దస్తావేజులు మన దగ్గరున్నాయి. పైగా ఊర్లో అందరూ మనకి బకాయిలు పడ్డవాళ్లే. ఎలా వ్యవసాయం చేస్తారో నేను చూస్తాను. ఆ ఫారిన్ కంపెనీ ఏదో పొలం కొనడానికి అడిగిందన్నావు కదా, వెంటనే వాళ్ళకి కబురు పెట్టు అని గంభీరంగా చెప్పాడు రాజేంద్ర. ఊరంతా చూస్తూ ఊరి చివరనున్న శివాలయం దగ్గర కారాపాడు అభిరామ్. అదేంటి ఈ గుడి పాడుపడిపోయింది అని రామ్ అడిగితే, అదేం చెప్పమంటావు రామ్, మీరు వెళ్ళిపోయాక ఈ గుడిని ఆ రాజేంద్ర మూయించేశాడు అన్నాడు ప్రమోద్. వాడు మూయిస్తుంటే మీరంతా ఏం చేస్తున్నారు? పైగా ఇది ఎన్నో ఏళ్ల నుండి ఉన్న గుడి కదా. ఊరి పెద్దలంతా అడిగారు. అప్పట్లో రాఘవ మామయ్య ఈ గుడికి మరమ్మతులు చేయించాడు, గుర్తుందా? అవును, దానివల్ల వాస్తు మారిందని, ఈ గుడి తెరవడం వల్ల ఎన్నో అనర్థాలు జరుగుతాయని ఏవేవో చెప్పించి దీన్ని మూయించి ఊరి మధ్యలో తన పేరుతో మళ్లీ పెద్ద శివాలయాన్ని కట్టించాడు. అదేంటి, మా నాన్న మరమ్మతులు చేయించడానికి వాస్తుకి సంబంధమేంటి? ఏమోరా, మేబీ ఈ గుళ్ళో ఇప్పుడు మొదటి పూజ మీదే కదా, అది నచ్చక ఇలా చేశాడేమో. అదే అయుంటుందన్నయ్యా, వాడి బుద్ధే అంత కదా అన్నాడు రామ్. అభి మనసులో, లేదు, ఇంకేదో కారణముంది. పూజెక్కొటే కారణమైతే భయపెట్టి మానిపించచ్చు, అంతేకాని గుడే మూయించడమేంటి? సంథింగ్ రాంగ్ అనుకున్నాడు అభిరామ్. ఇక వెళ్దామా? లేదు, ఒకసారి లోపలికెళ్దాం అన్నాడు అభిరామ్. ఎందుకురా, బాగా పాడుపడిపోయింది. అయితే ఏంటి, గుడి కాకుండా పోతుందా? గుళ్ళో దేవుడు కాకుండా పోతాడా అంటూనే ముందుకు నడవడంతో తన వెనకే వెళ్లారు రామ్, ప్రమోదులు. రాజగోపురం తలుపుని కష్టంగా పక్కకి జరిపి లోపలికెళ్లారు. వాడకపోవడం వల్ల ఎక్కడ చూసినా దుమ్ము కొట్టుకుపోతే ఎప్పుడూ తాగడానికి వీలుగా స్వచ్ఛంగా ఉండే కోనేటి నీళ్లు పచ్చగా మారిపోయి దుర్గంధాన్ని వెదజల్లుతున్నాయి. అక్కడి ప్రతి స్తంభంలోనూ ప్రతి మండపంలోనూ వీళ్లాడిన దాగుడు మూతలు గుర్తొస్తుంటే మనసంతా భారంగా మారిపోయింది. ఆ గుడిలో ఉన్న 5 మంటపాల వెనుకున్న గదులన్నీ చీకటిని తలపిస్తుంటే, అనయ్య, ఆ రూమ్స్ గుర్తున్నాయా? ఎందుకు గుర్తులేవు? మన ఇంటి ప్రతి ఒక్కరి జాతకాలు ఉండేవి అక్కడే కదా. అక్కడే మనవి కూడా ఉంటాయి కదా. ఖచ్చితంగా ఉంటాయి. ఓసారి చూద్దామా? వద్దులేరా, కనీసం లైటింగ్ కూడా లేనట్టుంది, ఇంకోసారి చూద్దాం. గర్భగుడికి తాళం వేసుండటం చూసి, ఈ తాళాలు ఎవరి దగ్గరున్నాయి అని అడిగాడు అభి. ఇంతకుముందు పౌరోహిత్యం చేసిన వాళ్ల దగ్గరే ఉన్నాయి. పాపం వాళ్లు కూడా ఈ గుడి మూసేయడంతో ఇక ఈ ఊర్లో ఉండలేక పక్కూరికెళ్ళిపోయారు. మీరున్నప్పుడు వాళ్లకి నెలభత్యం మొత్తం ఇచ్చేవాళ్లు. ఆ గుళ్ళో వాళ్ళకలా ఇవ్వలేదు. దాంతో పక్కూర్లో తలొక గుళ్ళో పౌరోహిత్యం చేస్తున్నారంట అని ప్రమోద్ చెప్తుంటే ఆలోచనలో పడ్డాడు అభిరామ్. ఆ గుడి మొత్తం తిరిగాక ముగ్గురు కార్ దగ్గరికి బయలుదేరారు. ఊరి చివర అడవికి దగ్గరగా ఉన్న గుడి కావడం వల్ల సనిగా వినిపిస్తున్న పక్షుల కిలకిల రావాలి తప్ప ఇంకేమీ వినిపించకుండా వాతావరణమంతా చాలా ప్రశాంతంగా ఉంది. రామ్ స్టీరింగ్ తీసుకోగా కారెక్కుతున్న అభికి ఆ నిశ్శబ్దంలో నుండి ఏదో శబ్దం వినిపిస్తుంది. ఏంట్రా, తొందరగా ఎక్కు అని ప్రమోద్ అంటే, ఏదో శబ్దం వినిపిస్తుందిరా. శబ్దమా? ఏం శబ్దం అనుకుంటే ఎక్కిన వాళ్ళు కాస్త మళ్లీ కిందకి దిగారు. ఒక్క క్షణం అంటూ గట్టిగా కళ్ళు మూసుకున్న అభికి పాము బుసకొడుతున్న చప్పుడని అర్థం చేసుకోవడానికి ఎక్కువ టైం పట్టలేదు. ఇక్కడెక్కడో పామున్నట్టుందిరా. చుట్టూ చూశాడు. ఒకవైపు వాళ్ళొచ్చిన దారి, మరోవైపు నిమ్మతోట, దాన్ని ఆనుకొని అడవి. చుట్టూ చెట్లే కదరా, పాములుండే ఉంటాయి, పద వెళ్దాం అనడంతో ముగ్గురు బయలుదేరారు. 20 ఏళ్ల క్రితం నాటి తన రూంలోకి రాగానే తన బట్టలన్నీ సెల్ఫ్లో సర్దుతూ కనిపించింది మను.
తనని చప్పుడు చేయకుండా వెనుక నుండి హత్తుకోగానే ఒక్క క్షణం ఉలిక్కిపడినా వచ్చిందెవరో అర్థమై, ఏంటి శ్రీవారు, మీరు పుట్టి పెరిగిన ఊరు ఎలా ఉందో చూసొచ్చారా? హా, నువ్వు హ్యాపీగా ఉన్నావా? చాలా. నాకీ బంగళా చాలా నచ్చింది అభి. నచ్చిందా? అడ్జస్ట్ అవుతున్నావా? అడ్జస్ట్ అంటూ వెనక్కి తిరిగిందామే. ఇక్కడే మన మహల్లా ఉండదు, చాలా అడ్జస్ట్ అవ్వాలి. ఫస్ట్ డే కాబట్టి నార్మల్గా ఉండొచ్చు, కానీ అతని నోటి మీద చెయ్యేసి, అలాంటిదేం లేదు, ఇదకంతా బాగుంది. నవ్వి బెడ్ మీద కూర్చొని తనని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. ఈ రూంలో ఇంతకుముందు ఎవరుండేవాళ్ళు? నేను, రామ్. ఇద్దరిది ఒకే రూమా? అవును. మీ అమ్మ నాన్న గది చూసావా? చూడాల్సిన అవసరం లేదు. కానీ అభి, మను ప్లీజ్, నేను కొందరిని చూడాలనుకోవట్లేదు. డోంట్ ఇరిటేట్ మీ. అంటే అభి తలని గుండెలకు హత్తుకొని, జర్నీ చేసి టైర్డ్ అయ్యావు, రెస్ట్ తీసుకో, నువ్విక్కడే ఉండు ప్లీజ్ అంటూనే తను బెడ్ మీద పడుకుని మనోని గుండెల మీద పడుకోబెట్టుకున్నాడు అభిరామ్. అర్ధరాత్రి. బంగ్లా మొత్తం నిశ్శబ్దంగా ఉంది. అందరూ జర్నీ వల్ల అలసిపోయి నిద్రపోతున్నారు. 50 అడుగుల పొడవున్న మిన్నాగు నిర్భయంగా బంగళాలోకి వచ్చి తన 5 పడగలు విప్పి అభి ఎదురుగా నిలబడి తనకేదో చెప్తుంది. అదేంటో తెలియట్లేదు. ఆ 5 పడగల తలల్లో పొద్దున చూసిన శివాలయం దేదీప్యమానంగా వెలుగుతూ స్పష్టంగా కనిపిస్తుంటే ఆ పాము తనతో ఇలా అంటుంది. వచ్చావా? నీకోసమే ఎదురు చూస్తున్నాను. ప్రద్యుమ్న మహారాజుకి దర్శనమిచ్చిన మహాశివుడి గుడి ఇప్పుడు పూజల్లేక నిర్వీర్యంగా ఉంది. వెళ్ళు, ఆ పాడుబడిన శివాలయాన్ని తెరిపించు. అది కేవలం మీకు మాత్రమే సాధ్యం. ప్రద్యుమ్న మహారాజు దాచిన నిధికి నేను కాపలా ఉండాలి అంటే ఆ ఈశ్వరుడి అనుగ్రహం కూడా కావాలి. లేదంటే మీ వంశం నిర్వీర్యమవుతుంది. వద్దనుకున్న ఊరిలో నువ్వు అడుగు పెట్టడానికి కూడా కారణం అదే అని ఆ మిన్నాగు మాట్లాడినట్టు వినిపిస్తుంటే ఒక్కసారిగా ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు అభిరామ్. తన గుండెల మీద ప్రశాంతంగా నిద్రపోతుంది మను. గాఢంగా నిట్టూర్చి మనుని బెడ్ మీదకి చేర్చి బాటిల్లో నీళ్లు తాగాడు. ఏంటి వింతకలా? పాము నాకోసమే ఎదురు చూడమేంటి అనుకుంటూనే బాల్కనీలోకి వెళ్లాడు. ఏవో ఆలోచనలు తనని చుట్టుముడుతుంటే ప్రశాంతంగా నిద్రపోతున్న ఊరిని చూస్తున్న తన కళ్ళు ఒక్కచోట మాత్రం షాక్తో ఆగిపోయాయి. ఫ్రెండ్స్, స్టోరీ అయితే ఎంత బాగుందో కదా. వీళ్ళు ఎందుకోసం వచ్చారో, ఎందుకోసం ఆ దేవుడు రప్పించాడో ఆ పనిని గుర్తు చేయడానికి సాక్షాత్ ఆదిశేషుడే అభికి కల రూపంలో వచ్చాడు. మరి ఆ శివాలయాన్ని అభిరామ్ తెరిపిస్తాడా? తర్వాత ఏం జరుగుతుందో తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం. అలానే ఫ్రెండ్స్, స్టోరీ అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. దయచేసి స్టోరీ నచ్చిన వాళ్ళు మెంబర్షిప్ లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. నాకు కూడా కాస్త హెల్ప్ చేసినట్టు అవుతారు. థ్యాంక్ యూ.